నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 19. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. నీకు ఇవాళ టాపిక్ ఏంటి అంటే, సరిగ్గా మనం ఫిబ్రవరి 28వ తారీఖున ఎర్ర జర్నలిజం పార్ట్ 10 చెప్పడం జరిగింది. అందులో భాగంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ రెండు ప్రాంతాల చరిత్ర ఏంటి, ఏ విధంగా 75 ఏళ్లుగా కునారిల్లుతున్నాయి ఈ రెండు రాష్ట్రాలు, అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం జరగబోతుంది అనేది మనం ఆనాడు చెప్పడం జరిగింది. 9 వారాలు గడిచే వరకు, అంటే ఎర్ర జర్నలిజం ఎపిసోడ్ 10 దగ్గర నుంచి మనం ఇవాళ 9వ ఎపిసోడ్కి వచ్చే వరకు జరిగింది ఏంటి అంటే, ఈ రెండు ప్రాంతాల్లో పాత పద్ధతులకి, పాత పార్టీలకి పాతరేశారు ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రజలు. సరిగ్గా 9 వారాలు మనం చేసిన 9 ఎపిసోడ్లో జరిగిన మార్పు ఇది అని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది ఇలా ఉంటే అసలు ఈ ఎపిసోడ్లో భాగంగా వెస్ట్ బెంగాల్లో జరగబోయే పరిస్థితుల గురించి మాట్లాడదాం. 4 రాష్ట్రాల ఎన్నికలు, ఒక యూనియన్ టెరిటరీకి జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో 3 చోట్ల బీజేపీ రావడం, ఒక చోట కాంగ్రెస్ రావడం, ఇంకొక చోట థర్డ్ ప్రత్యామ్నాయం, మూడో ప్రత్యామ్నాయం రావడం మనం చూసాం. ఇదంతా ఇలా ఉంటే ముఖ్యంగా అసలు రాదు అనుకున్న, ఆ ఊసే లేదు అనుకున్న చోటు ఏదైనా ఉంది అంటే అది వెస్ట్ బెంగాల్ మాత్రమే. వెస్ట్ బెంగాల్లో అసలు బీజేపీ జెండా పట్టుకునే నాదుడే ఓ 10 ఏళ్ల వరకు లేడు. అలాంటి చోట ఈరోజు పార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేయడానికి ముందుకు అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇదే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న పరిస్థితులు ప్రతిరోజు మినిట్ టు మినిట్ డీటెయిల్స్ అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రైట్, బీజేపీ అయితే రావడానికి వచ్చింది, కానీ మమతా బెనర్జీ ఏమంటున్నారు, నేను ఖాళీ చేసే ప్రసక్తే లేదు, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆ సీటును పట్టుకొని వేలాడతానంటున్నారు. మరి తీసి ఆవిడ్ని అక్కడి నుంచి తోసేసే వరకు అలాగే వేలాడేలాగా కనబడుతుంది పరిస్థితి చూస్తుంటే. రైట్, ఇదిలా ఉంటే మరి రావడం అయితే వచ్చింది బీజేపీ. వచ్చిన తర్వాత బీజేపీ చేయాల్సిన పనులు ఏంటి, బీజేపీ ముందున్న లక్ష్యాలు ఏంటి, వెస్ట్ బెంగాల్లో ఏమేమి కడగాలి, ఎవరెవరిని అక్కడి నుంచి తుడిచేయాలి, వెస్ట్ బెంగాల్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అందులో భాగంగా నెంబర్ 1, వెస్ట్ బెంగాల్లో 75 ఏళ్లుగా 3 తరాలు పాలిస్తూ వచ్చాయి. అవే దాదాపుగా 2.5 దశాబ్దాల పాటు లెఫ్ట్ పార్టీలు, 3.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్, ఆ తర్వాత 15 ఏళ్ల పాటు దాదాపుగా దశాబ్దంన్నర వరకు కూడా దాదాపుగా దీదీ. అంటే ఒక 2 బలమైన భావజాలాలు, ఒకటి లెఫ్ట్ భావజాలం అయితే ఇంకొకటి దీదీ భావజాలం. ఇది ఒక వింత భావజాలం, దీదీ భావజాలం అనేది. ఒక 10 ఏళ్లుగా విచ్చలవిడి స్వైర విహారం. ఈ నేపథ్యంలోనే అటు లెఫ్ట్ల దగ్గర నుంచి మొదలు పెడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత లెఫ్టిస్టుల చేతిలో ఉండడం వల్ల ఆ రాష్ట్రం ముందుకు వెళ్లకుండా కునారెళ్ళిపోయింది. నిజానికి స్వాతంత్రం వచ్చిన సమయం తర్వాత మనకి ఎన్నికలు జరిగే సమయానికి, అంటే 1950 దశకం ఆ సమయంలోకి వచ్చే వరకు భారతదేశంలో 2వ స్థానంలో అభివృద్ధిలో ముందుండేది వెస్ట్ బెంగాల్. మొట్టమొదటి స్థానంలో గుజరాత్ ఉండేది. అంటే మహారాష్ట్రలో కలిసి ఉన్న, ఉమ్మడి మహారాష్ట్రలో ఉన్న గుజరాత్ ప్రాంతం ముందు వరుసలో ఉండేది, నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. అలాగే 2, 3 ప్లేసులు మారుతూ ఎప్పుడు వెస్ట్ బెంగాల్ ఉండేది. అంటే వెస్ట్ బెంగాల్ ఆర్థికంగా అంత బలంగా ఉన్న రాష్ట్రం. ఈరోజు ఆర్థికంగా వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? 1950లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటే సరిగ్గా 2026 వచ్చే సమయానికి వీళ్ళందరి చేతుల్లో పెట్టిన ఈ రాష్ట్రం ఈరోజు 24వ ప్లేస్లో ఉంది. అంటే దాదాపుగా వెనక నుండి ఒక 5వ ప్లేస్లో ఉందన్నమాట. అలాగే ఇక లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత ఘోరంగా ఉందంటే బీహార్ని క్రాస్ చేసేసింది. ఇందులో కూడా రాష్ట్రాల జాబితా మొత్తంలో వెనక నుండి 2వ స్థానంలో ఉంది. అంటే 26, 27వ స్థానాల్లో ఫైట్ చేస్తుందన్నమాట. ఇంకా చివరికి వెళ్ళడానికి, పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడానికి, అన్ని రాష్ట్రాల్లో కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి ఉండే, అంటే తన రాష్ట్రంలో ఉన్న భద్రత, లా అండ్ ఆర్డర్ వీటిల్లో 26వ, 27వ స్థానాల్లో వెస్ట్ బెంగాల్ ఉన్న పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో బీహార్ కంటే కూడా అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. అంతేకాదు, దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల్ని పంపించడానికి, ప్రోత్సహించడానికి స్వాగత తోరణాలు పెట్టి భారతదేశం మొత్తంలోనే ఒక దర్వాజా పెట్టి లోపలికి ఆహ్వానించినట్లుగా వెస్ట్ బెంగాల్ మాత్రమే అక్కడ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే దేశం మొత్తం ఈ వలసదారులు పెరిగిపోవడానికి గల ఈ బోర్డర్స్ అన్నింటిలో కూడా అత్యంత ప్రమాదకరమైన ప్లేస్గా వెస్ట్ బెంగాల్ ఉంది. అందులో భాగంగా ఇక్కడ అంటే ఒక ఎపీ సెంటర్ లాగా తయారైంది. దేశవ్యాప్తంగా వలసదారుల్ని పంపించి పెంచి ప్రోత్సహించడానికి ఒక ఎపీ సెంటర్ లాగా తయారైంది వెస్ట్ బెంగాల్. అందులో భాగంగా సిఏఏ, ఎన్ఆర్సీ, ఎస్ఐఆర్
ఏది కూడా అమలు చేయమంటే చేయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ప్రతిసారి ఈ సిఏఏని వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ముందుకు వెళుతున్న ఏకైక రాష్ట్రం కూడా పశ్చిమ బెంగాల్. ముఖ్యంగా దీదీ ఆధ్వర్యంలో జరుగుతున్న అకృత్యాలు ఇవి. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, దీనికి బిఎస్ఎఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. భారతదేశం చుట్టుపక్కల మొత్తం మన బోర్డర్ అంతా కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ బిఎస్ఎఫ్ ఆధీనంలోనే ఉంటుంది. అలాగే వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో కూడా బిఎస్ఎఫ్ బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా డేంజర్ స్టేట్ కూడా కాబట్టి. ఎందుకు అంటే దాదాపుగా ఇక్కడ 2000 కిలోమీటర్ల పొడవు వరకు కూడా మనకి బంగ్లాదేశ్కి మధ్య బోర్డర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 2000 కిలోమీటర్ల పొడవు ఉంది. అందులో ఒక 250 కిలోమీటర్లకి కంచె లేదు. మిగతా ప్రాంతం అంతా కంచె వేసుకోగలిగింది బిఎస్ఎఫ్. కానీ 250 కిలోమీటర్లకి కంచె వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక అడ్డంకులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ అనేది అందకుండా అయిపోయింది బిఎస్ఎఫ్కి. అంటే ఆ 250 కిలోమీటర్ల ఏదైతే పొడవు ఉందో, అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఉండే పొడవు ఏదైతే ఉందో, దీని ద్వారానే అక్రమ వలసలు అనేది విచ్చలవిడిగా యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ మమతా ఖాన్కి ఓటు అవసరం వచ్చినప్పుడు, అది ఏ ఓట్లైనా సరే ఓటు అవసరమైనప్పుడు వస్తూ ఉంటారు. అలాగే బంగ్లాదేశ్లో ఇంకేదైనా అల్లర్లు సృష్టించాలి అన్నా, హిందువులను ఇంకేమైనా చేయాలన్నా అక్కడికి వెళతారు. ముస్లింలకు ఓట్లు వేయాలన్నా కూడా బంగ్లాదేశ్ వైపు వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇలా ఈ అక్రమ వలసదారులు, అలాగే ఉగ్రవాద స్థావరాలు, మూకలు అందరూ కూడా విచ్చలవిడిగా యథేచ్ఛగా రావడానికి ఈ 250 కిలోమీటర్లు అనేది ప్రధాన ద్వారంగా ఉంది. కాబట్టి దానిని కంచె వేసి క్లోజ్ చేయాలి అనేది బిఎస్ఎఫ్ చాలా బలంగా భావించినప్పటికీ కూడా ఇన్నేళ్లైనా, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అన్నింటికీ కూడా బ్రేకులు వేస్తూనే వస్తున్నారు మమతా బెనర్జీ. స్టేట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు బిఎస్ఎఫ్కి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ కేంద్ర హోంశాఖ ఏం చేసింది అంటే బిఎస్ఎఫ్ తరపున హైకోర్టుకు వెళ్ళింది. వెస్ట్ బెంగాల్లోని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఒక విన్నపం అనుకోవచ్చు, లేదంటే ఒక విషయాన్ని కూడా కోర్టుకు చెప్పింది. అదేంటి అంటే మొత్తం ఈ 250 ఎకరాల్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నా, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ ల్యాండ్ ఉన్నా, అలాగే ఇంకెవరిదైనా ప్రైవేటు వ్యక్తుల ల్యాండ్ ఉన్నా అక్కడ ఆ రేటు ఎంతైతే అంటే రూపాయి ఉంటే 4 రూపాయలు కడతామని, ఒకవేళ అక్కడ 1 ఎకరం ₹1,00,00,000 ఉందనుకోండి 4 కోట్లు ఇస్తామని కోర్టుకి స్వయంగా చెప్పడం జరిగింది. దాంతో కోర్టు కూడా అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ బిఎస్ఎఫ్కి సహకరించాలి అని చెప్పడం జరిగింది. అది ఆ ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపుగా 5-6 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా బిఎస్ఎఫ్ని కనీసం బేఖాతరు చేయడం లేదు మమతా బెనర్జీ. ఇప్పటి వరకు ల్యాండ్కి ఇంత అమౌంట్ ఇస్తామన్నా సరే దాన్ని క్లోజ్ చేయడానికి ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఇదే హైకోర్టు దగ్గర ఈ అమౌంట్ అంటే ఒక్కింతకి 4 ఇంతలు 4 రెట్లు ఎంతైతే ఇస్తామన్నామో దాని డిపాజిట్ కూడా తీసుకొచ్చి కోర్టు ఆధ్వర్యంలోనే పెడతామన్నారు. అంటే ఆ డబ్బంతా తీసుకొచ్చి కోర్టు దగ్గర డిపాజిట్ చేస్తాము అని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంతేకాదు బడ్జెట్ కూడా దానికి రిలీజ్ చేశారు. కేంద్రం హామీ ఇచ్చింది కాబట్టి దానికి ఒక అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు. ఒక బడ్జెట్ రిలీజ్ చేశారు. కోర్టు దగ్గరే ఈ డబ్బంతా పెడతాము అని కూడా కేంద్ర హోంశాఖ చెప్పింది. అయినప్పటికీ కూడా హైకోర్టు ఆ రాష్ట్రంలోని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర హోంశాఖ స్వయంగా రంగంలోకి దిగినప్పటికి కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దీనికోసమే ఎదురు చూస్తూ పనిచేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా మమతా బెనర్జీ అని కూడా రావట్లేదు. మమతా ఖాన్ ఏం చేశారు అంటే ఏం పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా బిహేవ్ చేశారు ఈ విషయంలో. ఇది దేశ భద్రత దృష్ట్యా చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయేలాగా ఉంది. అటు సిఏఏని, ఎన్ఆర్సీని, ఎస్ఐఆర్ని కూడా యాక్సెప్ట్ చేయరు. అలాగే కనీసం ఇది కట్టడానికైనా సపోర్ట్ ఇవ్వండి, కోఆపరేట్ చేయండి అని ఇటు కేంద్ర ప్రభుత్వం ఎంతమంది అడిగినా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆవిడ పెడచెవిన పెట్టారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని వదిలేశారు ఈవిడ మమతా ఖాన్ గారు. ఈ నేపథ్యంలో మాజీ బిఎస్ఎఫ్ చీఫ్ దల్దీప్ సింగ్ చౌదరి గారు ఆయన స్టేట్ సీఎంని కలవడానికి, అంటే ఎవరిని, ఇదే మమతా ఖాన్ గారిని కలవడానికి ఆయన, అంటే ఈ మధ్యకాలంలోనే ఆయన రిటైర్ అయ్యారు, అందుకే ఆయన మాజీ బిఎస్ఎఫ్ చీఫ్గా మనం చెబుతున్నాం. ఆయన సీఎం అపాయింట్మెంట్ అడిగారు. అంటే ఒక బిఎస్ఎఫ్ చీఫ్ అండ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని ఇక్కడ సమస్య తీవ్రతను గురించి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ అర్థం చేసుకుంటారేమో అని ఆయన అడగడం జరిగింది.
కనీసం ఒక బిఎస్ఎఫ్ చీఫ్ అపాయింట్మెంట్ అడిగితే కూడా అపాయింట్మెంట్ని తిరస్కరించారు మమతా బెనర్జీ. ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉంటాయా? బోర్డర్ సెక్యూరిటీ, ఏ రాష్ట్రానికి రక్షణ కల్పించడానికి వీళ్ళు అక్కడ పడిగాపులు కాస్తున్నారు? ఏ దేశానికి రక్షణ కల్పించడానికి బిఎస్ఎఫ్ పనిచేస్తుంది? కోర్టులు ఎందుకు పనిచేస్తున్నాయి? 1కి 4 డబ్బు ఇస్తామని, కోర్టు ఆధ్వర్యంలోనే పెడతామని కూడా కేంద్ర హోంశాఖ దిగొచ్చినా సరే ఇంత దౌర్భాగ్యంగా బిహేవ్ చేయడం కేవలం ఈ మమతా బెనర్జీకి మాత్రమే చెల్లుతుంది. ఇలాంటి ఘోరాలు జరిగాయి. ఇది నెంబర్ 2. ఇక నెంబర్ 3, టీఎంసీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వీళ్ళంతా ఎదురు తిరిగిన ఎవరినైనా సరే మట్టు పెట్టేస్తారు, విచ్చలవిడి రౌడీయిజం చేస్తారు. ఇదే పార్టీలో ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో అంటే కనీసం ఎన్ని హత్యలు జరిగాయి అనేది రికార్డ్స్లో కూడా లేవు. కాస్తో కూస్తో ధైర్యం ఉన్న పోలీసులు, మంచి పోలీసులు, నిజాయితీగా ఉన్న పోలీసులు రికార్డ్స్లో ఉన్నవి 2000 వరకు కనిపిస్తున్నాయి. 2000 రాజకీయ హత్యలు ఇదే వెస్ట్ బెంగాల్లో జరిగాయంటే అది కూడా రికార్డ్స్లో ఉండి జరిగినవి మాత్రమే ఇవి కనబడుతున్నాయి. ఇక రికార్డ్స్లో లేనివి, అసలు వాళ్ళు ఎలా చనిపోయారో, ఎలా మాయమైపోయారో కూడా తెలియకుండా జరిగిన హత్యలు అనేకం ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళు అవ్వచ్చు, సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే రాజకీయ ప్రేరేపిత హత్యలు ఇవన్నీ కూడా. దీని మీద మరి విచారణ జరగాలి. కేంద్ర ప్రభుత్వం, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఏదైనా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఎంతమంది మరణించారు, వాళ్ళంతా ఎలా మరణించారు, ఎవరి ద్వారా మరణించారు, అలాంటి వాళ్ళకి శిక్షలు అనేది ఇప్పుడు ఆ చిట్టా లెక్క తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరు చెప్పుకోవాలో, ఎవరు న్యాయం చేస్తారో అర్థం కాక ఇప్పటి వరకు నోరెత్తలేక వారి కుటుంబ సభ్యులు చనిపోతే కూడా ఆ చావుని కోర్టుల దగ్గర, పోలీసుల దగ్గర చెప్పలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్న పరిస్థితి ఉంది వీళ్ళకి. అయితే ఈ రౌడీయిజం చేయడానికి పర్టికులర్గా ఉండే టీం అంతా కూడా ఇదే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళతోనే ఈ రౌడీయిజం చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా తేడా వచ్చింది అంటే వాళ్ళకి ఇక్కడ కొంతమందికి ఆ గుర్తింపు కార్డులు కూడా కావాలంటే లోపల పెట్టేస్తారు, కావాలంటే బంగ్లాదేశ్కి వెళ్ళిపోతారు. ఇంకెక్కడ చంపినోడు ఎక్కడ దొరుకుతాడు, ఎవరికి దొరుకుతాడు? ఇలాంటి రౌడీలందరికీ కూడా ఇంకొక అడ్డాగా చెప్పుకోవాలి అంటే సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. 24th నార్త్ పరగణాస్ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉందే సందేశ్ ఖాళీ. ఇక్కడ ఒక రౌడీ ఉంటాడు, అతడి పేరు షేక్ షాజహాన్. ఈ షేక్ షాజహాన్ గురించి చెప్పాలంటే నేను ఆ మధ్య ఎపిసోడ్లో కూడా చెప్పా. విక్రమార్కుడు సినిమాలో ఒక విలన్ ఉంటాడు కదా, అంటే నీ భార్యను తీసుకునిరా నా దగ్గరికి, లేదంటే నీ కూతురుని తీసుకురా అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉంటాడు కదా. అంత దౌర్భాగ్యంగా, నిజంగా మీరు చెబితే నమ్మరు, సినిమాలు మనం అనుకుంటున్నాము కానీ అసలు ఈ సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ ఆధారంగానే విక్రమార్కుడు సినిమా కూడా తీశారు అని చెబుతూ ఉంటారు. విక్రమార్కుడు సినిమా మోడల్ రోల్ అనేది అక్కడి నుంచి తీసుకున్న క్యారెక్టర్ అని చెబుతూ ఉంటారు ఈ షేక్ షాజహాన్. అలా ఇతడు చేసిన అత్యాచారాలు ఎన్నో తెలుసా? అంటే రికార్డ్స్లో ఉన్నవి మాత్రమే, అవి కూడా రికార్డ్స్లో అంటే పోలీసుల రికార్డులో కాదు, బయట వరకు తెలిసినాయి. 470 మంది ఆడపిల్లల్ని అత్యాచారం చేశాడు. 470 మంది ఆడపిల్లలు, అందులో 80 మంది ఆడపిల్లల్ని చంపేశాడు. 80 మంది ఆడపిల్లలు హత్యకి గురయ్యారు. రికార్డుల్లో ఎన్నున్నాయో ఎన్ని లేవో ఎవరికీ తెలియదు. ఇది సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ అనేది ఇది. దీని మీద, ఇతడి మీద కొన్ని ఇష్యూస్లో భాగంగా ఈడీ అండ్ సిబిఐ కేసులు ఫైల్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలోనే. ఆ మధ్యకాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతడు వేరే ఇష్యూలో, అతడి అక్రమ ఆస్తులు దీనికి సంబంధించిన దాంట్లో ఈడీ అండ్ సిబిఐ రంగంలోకి దిగి లోకల్ పోలీసింగ్ ద్వారా నోటీసులు పంపించి అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఇక మమతా బెనర్జీ, నేను పదే అంటాను కదా, చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అని, ఇదే షేక్ షాజహాన్ గురించే ఆవిడ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి అతన్ని విడిపించి స్టేషన్ దగ్గర నానా రాద్ధాంతం చేసి అతన్ని బయటకు తీసుకొచ్చే వరకు ఆవిడ నిద్రపోలేదు. ఇలాగే తిరిగారనమాట. నేను మొన్న 2 రోజులు చెప్పాను కదా, కంటి మీద కునుకు లేకుండా తిరుగుతోంది మమత అని చెప్పి. సేమ్ ఆ విధంగా తిరిగి వాడి మీద ఒక కేసు కూడా ఫైల్ కానియకుండా మమతా బెనర్జీ కాపాడుకొని తీసుకొని వచ్చారనమాట. 24th పరగణాసులో అతడి అరెస్ట్ ఏదైతే ఉందో దానిని వ్యతిరేకిస్తూ స్టేషన్కి వెళ్ళి మరి నానా రాద్ధాంతం చేసిన వీర వనిత అనాలా, వీర ముఖ్యమంత్రి అనాలో, మరి ఆవిడని ఏమనాలో. సో అలాగే రీసెంట్గా మనం చూస్తున్నాం సీఎం పిఏని, అంటే మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తి శుభేందు అధికారి
పిఏని ఈరోజు టీఎంసీ కార్యకర్తలు చంపారు అంటే కేవలం వాళ్ళు రాజకీయాలు చేసే రాజకీయ కార్యకర్తలు అనుకుంటున్నారా? కాదు. ఉగ్రవాద స్థావరాలు పెట్టుకుని ఉగ్రవాదంగా తయారైన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఆల్రెడీ బీజేపీ వచ్చింది, బీజేపీ తన పని తాను చేసుకుంటోంది, మరికొద్ది రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ కాబోతుంది. ఇంత జరుగుతుంటే కూడా కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించిన పిఏని నిన్ననే చంపేశారు అంటే ఏ స్థాయిలో ఇది ఉగ్రమూక అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలో ఆలోచించండి. ఇది ఈ విధంగా ముందుకు వెళుతున్నారు. అలాగే 15 సంవత్సరాలుగా ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంటే లెఫ్ట్ లిబరల్ మీడియా, ఇక్కడ ఒకళ్ళు అడుగుతున్నాను, ఈ లెఫ్ట్ లిబరల్ మీడియా వాళ్ళు ఏమైనా మాట్లాడారా ఇప్పటి వరకు? వీళ్ళ నరేషన్సే కదా మొత్తం భారతదేశంలో వినబడుతున్న భావజాలం అంతా కూడా లెఫ్ట్ భావజాలమేగా. అందుకే నేను ఎర్ర జర్నలిజం అని పెట్టింది. మగధా న్యూస్ ప్రారంభం నుంచి మా ఫైటింగ్ ఇదే ఎర్ర జర్నలిస్టుల మీద, ఈ లెఫ్ట్ లిబరల్స్ మీద. వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఒక రాష్ట్రాన్ని చెరపట్టి ఇన్ని అకృత్యాలు జరుగుతుంటే ఒక రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? ఎంతవరకు భావజాల వ్యాప్తి కోసం పనిచేస్తాము అని చెప్పుకునే వాళ్ళు మరి ఈ బిడ్డలందరూ ఇలా చనిపోతుంటే వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు కాదా? దేశ భద్రతకి ఇక్కడ విఘాతం కలిగేలాగా ఉంటే దేశం మీది కాదా? ఇదే దేశంలో ఉండి ఇష్టం వచ్చినట్టుగా పొద్దున్న లేసినప్పటి నుంచి మోడీని ఏం తిట్టాలి, అమిత్ షాని ఏం తిట్టాలి, లేదంటే ఆర్ఎస్ఎస్ని ఏం తిట్టాలి, బీజేపీని ఏం తిట్టాలి, ఇదే పనిగా పెట్టుకొని మాట్లాడే, స్టిల్ ఈనాటికి కూడా మాట్లాడే తెలుగు జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, దేశంలో ఉన్న మిగతా జర్నలిస్టులు, ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇన్సిడెంట్స్ అన్ని కనిపించడం లేదా? వెస్ట్ బెంగాల్లో జరిగేవి ఎందుకు వీళ్ళంతా మాట్లాడరు? ప్రజల మైండ్ని మార్చడానికి, మరొక భావజాలం వైపు మరల్చడానికి వీళ్ళంతా ఇన్నేళ్ల పాటు 75 ఏళ్లుగా ప్రజల మెదళ్ల మీద పెట్టింది లెఫ్ట్ భావజాలమే. లెఫ్ట్ లిబరల్ భావజాలాన్ని పెట్టి ఏ మార్చుకుంటూ వచ్చారు 75 ఏళ్ల పాటు. ఇప్పుడే దాని నుంచి సనాతనం కావచ్చు, లేదంటే మళ్ళీ అసలైన భారతీయత కావచ్చు, దీని నుంచి మళ్ళీ బయటికి రావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వెస్ట్ బెంగాల్లో జరిగినది అతి పెద్ద గొప్ప విజయంగా అయితే మనం చెప్పొచ్చు. ఇలా 75 సంవత్సరాలుగా కమ్యూనిస్టుల పీడనలో పడి కునారిల్లుతోంది వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. ఎస్, ఇన్ని దశాబ్దాలుగా అభివృద్ధి అంటే ఏంటో తెలియక, అభివృద్ధికి నోచుకోక అనేక వెనుకబడ్డ రాష్ట్రాలు అంటే టాప్ 2లో 3లో ఉన్న రాష్ట్రం కాస్త ఈరోజు దేశంలోనే చిట్ట చివరి రాష్ట్రంగా మారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయింది అభివృద్ధిలో. దీని గురించి ఏ లెఫ్ట్ జర్నలిస్టు మాట్లాడరు. మరి ఎందుకు మాట్లాడరో కూడా అర్థం కాదు. ఇది వాళ్ళకి నా సూటి ప్రశ్న. దీంతో పాటు నాకు ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది. ఇదే భారతదేశంలో చిట్ట చివరిగా విలీనమైన రాష్ట్రం ఏది? 1975లో సిక్కిం విలీనం అయింది. సిక్కిం చివరి రాష్ట్రంగా భారతదేశంలో విలీనమైంది. కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది 2026లో వెస్ట్ బెంగాల్ విలీనంతోనే చిట్ట చివరి రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రాష్ట్రంగా చెప్పాలి అనిపిస్తుంది. చిట్ట చివరిగా 2026లో వెస్ట్ బెంగాల్ విలీనమైంది అని. ఎందుకంటే ఇప్పటి వరకు తన రాజ్యం వేరు, తన పాలన వేరు, తను వేరు అంటూ తన దేశంలాగా పాలిస్తూ వచ్చిన ఈ రాష్ట్రం ఇన్నేళ్లుగా 75 ఏళ్లుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు భారతదేశంలో భాగంగా కాకుండా బతికిన ఈ రాష్ట్రం ఇప్పుడు ఈ ఏడాది ఈ మే నెలలో మొన్న 4వ తారీఖునే భారతదేశంలో విలీనమైన రాష్ట్రంగా చెప్పాలి అనిపిస్తోంది. నిజంగా చరిత్ర తెలిసిన వాళ్ళైతే ఇదే మాటని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒక రకంగా వెస్ట్ బెంగాల్కి స్వాతంత్రం వచ్చింది. వెస్ట్ బెంగాల్ స్వాతంత్ర ఊపిరులు తీసుకుంది ఈ నెలలోనే. ఇప్పటి వరకు స్వాతంత్రం లేక చేతులు కట్టేశారు, మనుషుల చేతులు కట్టేశారు. వాళ్ళ భావజాలాల్లో వాళ్ళని రిమోట్ కంట్రోల్ లాగా చేసి అమాయకుల్ని, వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వెస్ట్ బెంగాల్కి స్వాతంత్రం వచ్చింది అని చెప్పడం 3వ పాయింట్లోని అంశం. నెంబర్ 4, ఇన్నేళ్లుగా ఈ 75 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని తమ చేతుల్లో పెట్టుకొని ఇదంతా మా దేశం, ఇదంతా మా రాష్ట్రం, మేము చెప్పినట్టే ఇక్కడ నడవాలి అని విర్రవీగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారతదేశం చట్టం పవర్ ఏంటో చూపించాలి. ఇదంతా మా ఎస్టేటు, ఇది మా ఇల్లు, ఇది మా రాష్ట్రం కూడా కాదు, ఒక రకంగా అది వాళ్ళ సొంత ఇల్లు లాగా విచ్చలవిడిగా బిహేవ్ చేసిన వాళ్ళ పని పట్టాలి. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు, మమతా బెనర్జీ వారసుడు అభిషేక్ బెనర్జీ రీసెంట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఏం బెదిరిస్తున్నారు?
ఇదే మే 4 తరువాత వెస్ట్ బెంగాల్లోకి ఎలా అడుగు పెడతావో చూస్తా అంటూ ఏకంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రికి బెదిరించిన ఈ అభిషేక్ బెనర్జీకి భారతదేశం చట్టం పవర్ రుచి చూపించాలా వద్దా? అంటే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి భారతదేశంలో ఏ ప్రాంతానికైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాను వెళ్ళొచ్చు. తానికి ఆ స్థాయిలో అక్కడ పవర్స్ ఉంటాయి. కేవలం కేంద్ర హోంశాఖ మంత్రికి, కేంద్ర హోంశాఖకి మాత్రమే ఆ పవర్స్ ఉంటాయి. దేశ రక్షణ, హోం అన్నీ కూడా కేంద్ర హోంశాఖ కిందే ఉంటాయి. అలాంటి వ్యక్తిని పట్టుకొని, అలాంటి మంత్రిని పట్టుకొని మే 4 తర్వాత మా రాష్ట్రంలోకి అడుగు కూడా పెట్టనివ్వమంటూ బెదిరింపులు చేసిన ఇదే అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీకి, వీళ్ళ రౌడీలకి చట్టం రుచి చూపించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు. అక్రమంగా వచ్చిన వాళ్ళు రావడం పోవడం కాదు, ఆ పోయే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఐడెంటిటీని తీసుకోగలగడం. వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు ఒకటి. అలాగే వీళ్ళ ద్వారా దేశంలోకి చొరబడ్డ వాళ్ళు ఎంతమంది, వీళ్ళ ద్వారా అంటే వీళ్ళని పట్టుకొని విచారిస్తేనే ఎంతమంది తమ వాళ్ళు దేశం మొత్తం విస్తరించున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ రూపాల్లో ఉన్నారు, ఏ ఏ మతం అంటే వాళ్ళు మనం కనిపెట్టడం కూడా కష్టం. వాళ్ళు అనేక రూపాల్లో తిరగొచ్చు. కేవలం రోహింగ్యా ముస్లిమ్స్ అంటే వాళ్ళ ఆహార్యం రోహింగ్యా ముస్లింలాగానే ఉండాలని కూడా ఏం లేదు. అడ్రస్ లేకుండా, ఐడెంటిటీలు లేకుండా దేశంలోకి చొరబడి ఏ రూపాల్లో అయినా వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ద్వారానే దేశంలోకి చొరబడ్డ వాళ్ళని పట్టుకోవాలి. అలాగే వాళ్ళు ఎన్నెన్ని అకృత్యాలు చేశారు, ఏమేమి అంటే వాడు పోవడం అంటే వాడిని వదిలేయడమేనా? ఆ వచ్చినోడు ఏమేం పనులు చేసిపోయాడో, ఎన్నెన్ని అకృత్యాలు చేశాడో, వాడు ఎంతమందిని చంపాడో, ఏం చేశాడో, వాడి మీద అసలు కేసులు ఉన్నాయో లేవో తేల్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ వెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు లాక్ చేసి వీళ్ళందరినీ కూడా విచారించాలి ఎప్పటి నుంచి వచ్చారు అనేది. అలాగే లా అండ్ ఆర్డర్ని ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో సెట్ చేయాలి. దిగజారిన ఈ పరిస్థితులన్నింటినీ కూడా సిట్ రైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది అక్కడ లేదు. విచ్చలవిడితనంగా చంపాలనుకుంటే ఎవరినైనా చంపేయొచ్చు అన్నంత విచ్చలవిడితనం ఉంది. కాబట్టి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ సెట్ చేయాలి. అందుకే ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి పార్టీ ఇన్ఛార్జిగా వెళ్ళి అక్కడ కూర్చున్నారు. నిజానికి మొన్నటిదాకా పార్టీ గెలవడం ఒక ఎత్తు అయితే ఈరోజు గెలిచిన తరువాత అక్కడున్న రౌడీలని ఏరేయాలి అంటే అక్కడ ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి వెళ్ళి కూర్చున్నారు. ఇది భయంకరమైన థ్రెట్ కూడా. కేంద్ర హోంశాఖ మంత్రికి థ్రెట్టే, అక్కడికి వెళ్ళి ఇంకెవరికైనా థ్రెట్టే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు దెబ్బతిన్న పాములో దెబ్బతిన్న పులులో అనాలి. వీళ్ళకి అసలు అంత పెద్ద పేరు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. దెబ్బతినున్నారు కాబట్టి ఏకంగా కాబోయే సీఎం పిఏనే కాల్ చేశారు, చంపేశారంటే అర్థం చేసుకోండి. సీఎంకి థ్రెట్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిన కేంద్ర హోంశాఖ మంత్రికి థ్రెట్ ఉంటుంది. అనేక రకాల థ్రెట్స్ మధ్య ఒక సంవత్సరం పాటు కాలికి బలపం కట్టుకుని ఒక్కొక్క రౌడీని ఏరిపారేయడం మొదలు పెడితే గనక మొత్తానికి అక్కడ క్లీన్ అవుతుంది. బియ్యంలో రాళ్ళు ఏరేసిన తరువాతే అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఫస్ట్ చేయాల్సిన పని అది. అందుకే ఏకంగా అమిత్ షానే కుర్చీ వేసుకొని కూర్చున్నారు వెస్ట్ బెంగాల్లో మొన్న 4వ తేదీ దగ్గర నుంచి. దీది ఇక్కడ నేను రాజీనామా చేయడం లేదు, నేను చెయ్యను అన్నదానికి గురించి కాదు నిజానికి అమిత్ షా కూర్చుంది. ఇలాంటి రౌడీల అంతు పట్టడానికి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, చట్టం తమ చేతుల్లోకి వస్తుంది కాబట్టి ఈ రౌడీల చిట్టా అంతా తన టేబుల్ మీద పెట్టుకొని మొత్తం ఎవడెవడు ఎక్కడి నుంచి ఏమేం చేసుకుంటూ వచ్చాడో మొత్తం ఆ చిట్టా తీయడానికి స్వయంగా అమిత్ షానే కూర్చున్నారు ఇప్పుడు వెళ్ళి. దీంతో పాటు ఇదే అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్ళు జిల్లాకు 20 మంది రౌడీలను పెట్టుకుంటారు. ఒక మూకలు, ఈ రౌడీ మూక జిల్లాకు 20 మంది ఉంటారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మొత్తం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ పని ఏంటి అంటే ఎవరు వీళ్ళకి ఎదురు తిరుగుతారో వాళ్ళని మట్టు పెట్టడం, కాలు విరగొట్టడమో, చెయ్యి విరగొట్టడమో, ఇంకా కొంచెం సివియర్ అయితే కనుక ప్రాణాలు తీసేయడమో. ఇదే తరహాలో అక్కడ రౌడీ రాజ్యం నడిచేది. ప్రతి జిల్లాకి అభిషేక్ బెనర్జీ మనుషులు 20 మంది ఉండేవాళ్ళు. దాదాపుగా సేమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగానే అక్కడ కూడా 23 జిల్లాలు ఉంటే 23 × 20 మంది చొప్పున అంటే దాదాపుగా ఒక 500 మంది వికృతమైన రౌడీలు అక్కడ ఉన్నారు. ఇక పిల్లలు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళంతా ఇంకా విస్తృతంగా ఉంటారు. పెద్ద పెద్ద రౌడీలే జిల్లాకి 20 మందిని పెట్టుకున్నారు అంటే అక్కడ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలి. అలాగే అంటే ఇక్కడున్న ఈ పరిస్థితిని బట్టి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అడుగుపెట్టిన తరువాత
ఎలా అయితే ఏరివేయడాలు జరిగాయో, ఆ ఏరివేయడం అనేది ఏ రూపంలో జరుగుతుందో అది ఏ రూపంలో జరుగుతుంది ఇక మీరే అర్థం చేసుకోవాలి. ఎన్కౌంటర్ల రూపంలో జరుగుతుందా, తీసుకొచ్చి లోపలేయడంలో జరుగుతుందా, ఇంకో రూపంలో జరుగుతుందో కూడా తెలియదు. కానీ ఎలా ఉత్తరప్రదేశ్లో అయితే క్లీన్ అండ్ గ్రీన్ జరిగిందో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా అలాంటి క్లీన్ అండ్ గ్రీన్ జరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు బుల్డోజర్లు కూడా వెళ్ళాయి అనేది ఏదో ప్రచారం జరుగుతోంది. మేబీ అవసరమైతే అలాంటి బుల్డోజర్లు కూడా వెళ్ళొచ్చు. ఏది అక్రమం ఏది సక్రమం తేల్చడానికి బుల్డోజరే అవసరమైంది అనుకోండి, అలాంటి బుల్డోజర్లు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ అవి ఎన్ని బుల్డోజర్లు వెళతాయి ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క తేల్చాలి అంటే ఇక్కడున్న వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళని బయటికి పోనివ్వకూడదు. రైట్, ఇది ఇక చివరిగా మగధా న్యూస్ కొన్ని విషయాలు చెబుతుంది. దయచేసి దేశ ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగు వాళ్ళు దీన్ని గమనించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేంటి అంటే దేశ అంతర్గత భద్రత విషయంలో ముఖ్యంగా అంటే మా కులం వేరు, మా మతాలు వేరు, మా పార్టీలు వేరు, మా ప్రాంతాలు వేరు అంటూ రకరకాల భావజాలాలతో కొట్టుమిట్టాడిపోతున్న అనేక మంది ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ దేశం విషయంకి వచ్చే వరకు మాత్రం ఇది మా దేశం, ఇది సమైక్యత దేశం అని అందరూ సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. లేదు అంటే గనక ఇన్నేళ్ల పాటు జరిగిన రకరకాల విచ్ఛిన్నకర విభజించి జరిపిన అనేక రకాల విచ్ఛిన్నకర రాజకీయాల నేపథ్యంలో పడిపోయాము అంటే గనక దేశం అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలా విడగొట్టిన విచ్ఛిన్నం చేసిన వాళ్ళని నమ్మి ఓటు వేసే క్రమంలో డబ్బులకు లొంగో లేదంటే ఇంకొక రకాల ప్రలోభాలకు లొంగితేనో దేశ భద్రత విషయంలో విఘాతం కలుగుతుంది. అప్పుడు భారతదేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఓటు కూడా ఎంత విలువైనదో అర్థం చేసుకోండి. ఓటు విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా విచ్చలవిడిగా ఎవరో మా మీద నడుపుతున్నారు, మమ్మల్ని ఎవరో రిమోట్ చేస్తున్నారు, అందులో పడి మేము కొట్టుకుంటాం, వాళ్ళు ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకి ఓటేస్తామంటూ గనక వెళితే గనక భారతదేశం భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఇందులో మమతా ఖాన్ని వెనకేసుకొచ్చే ఎర్ర జర్నలిస్టులు ఉంటారు. ఎర్ర భావజాలంతో ఎర్ర కళ్ళతో రాస్తూ ఉంటారు. వీళ్ళ కళ్ళకి నిజాలు కనబడు, వీళ్ళు కళ్ళున్న గుడ్డివాళ్ళ అనిపిస్తుంది. ఇన్నేళ్ల పాటు వీళ్ళ భావజాలాన్ని ఒక రకంగా రక్తాక్షరాలు ఎర్రటి అక్షరాలు రాసి విషం చిమ్మారు ప్రజల మీదకి. వీళ్ళ కళ్ళకి నిజాలు కనబడవు. వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, బీజేపీ మీద అక్కస్తోనో మోడీ మీద కోపంతోనో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా విషం చిమ్మే రాతలు రాసి ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ వచ్చారు ఇదే ఎర్ర జర్నలిస్టులు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని విజ్ఞప్తి చేయడంలో భాగంగానే ప్రతి అంశాన్ని గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ ఎర్ర జర్నలిస్టులు మారాలి. వాళ్ళు చెప్పే భావజాలాల నుంచి బయటకు రావాలి అందరూ. రైట్, ఇది దీంతో పాటు అంటే నిజానికి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే స్టిల్ ఈ రోజుకి కూడా నేనే గవర్నమెంట్లో ఉంటాను, నన్నే గవర్నమెంట్లో నిలబెట్టాలి, నాకే ఆ రైట్ ఉంది అంటూ సుప్రీంకోర్టుకి వెళ్లారు మమతా బెనర్జీ. అంటే ఎవరి అండ చూసుకొని, ఎవరి భావజాలాలు, ఎవరు వెనకుండి ప్రోత్సహిస్తున్న అండ ఇదంతా, ఇది పరిస్థితి. మరి ఎన్నిసార్లు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతారో మరి ఆ కుర్చీలో నుంచి ఆమెని ఒక రకంగా లాగి పడేసేలాంటి పరిస్థితి దాకా తీసుకొచ్చి దాన్ని సెంటిమెంట్ రాజకీయంగా మార్చుకోవడానికో లేదంటే బంగ్లాదేశ్లో సానుభూతి పొందడానికో లేదు అంటే కనుక ఈడ్ చేస్తే ఇక చివరికి బంగ్లాదేశ్లో వెళ్ళి రాజకీయం చేసుకోవడానికో మమతా బెనర్జీ సిద్ధమయ్యేలాగా ఆ పీక్స్ వచ్చే వరకు కూడా ఆవిడ దీన్ని పట్టుకొని వదిలేలాగా లేరు. నిజంగా ఏ రాష్ట్రంలో అయినా ఇలా ఉందా పరిస్థితి? వన్స్ ఒకసారి రిజల్ట్ డిసైడ్ అయిన తర్వాత ఇలా సాగదీస్తూ లాగుతూ నేనే గెలిచాను అనుకుంటే అది పిచ్చి అనాలా, పిచ్చి పరాకాష్ట అనాలా, పర్వర్షన్ అనాలా? ఇది పర్వర్షన్ రాజకీయం. మమతా బెనర్జీ చేస్తున్నది పర్వర్షన్ రాజకీయం అనాలి. ఏది ఏమైనా సరే మొత్తానికి వెస్ట్ బెంగాల్లో ప్రజలు తీసుకున్న నిర్ణయం, ఈ పాత పద్ధతికి పాతరేసిన విధానం ఏదైతే ఉందో, అభివృద్ధిని కోరుకున్న విధానం ఏదైతే ఉందో మొత్తం వెస్ట్ బెంగాల్ ప్రజలు నవశకంలోకి అడుగు పెట్టారు. స్వాతంత్ర ఊపిరులు పీల్చుకుంటున్నారు. స్వతంత్రంగా బతకడానికి ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే రౌడీల భయాలు లేకుండా ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయేలాంటి పరిస్థితిని వాళ్ళు 75 ఏళ్ల తర్వాత ఎంచుకోగలిగారు. నవశకంలోకి అడుగు పెడుతున్న వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ మగధా న్యూస్ తరపు నుంచి సెల్యూట్ చెబుతున్నాం.
రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.